ఫ్రెండ్స్, ఇప్పుడు నా పేరు జస్మిత. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. నేను ఇప్పుడు కొన్ని మ్యాథ్ ట్రిక్స్ చెప్పబోతున్నాను. ఆ మ్యాథ్ ట్రిక్స్ ఏంటివంటే ఎడిషన్ ఇంకా మల్టిప్లికేషన్. నేను ఇప్పుడు ఎడిషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా ఇలాంటి సమ్ ఇస్తే 10 నంబర్స్ ఉన్నది, ఆర్డర్లో ఉన్నది మీకు ఇస్తే ఈ ట్రిక్ వాడచ్చు. ఎక్కడి నుంచి అయినా 10 నంబర్స్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇలా రాశాను. ఫస్ట్ నంబర్తో ఎప్పుడైనా 4 యాడ్ చేయాలి. సో నేను 65 పెట్టాను. ఇప్పుడు 65కి 4 ఏదైనా 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది? 69. సో ఇక్కడ 69 అని రాసాం. ఇక్కడ 5 ఎందుకుందంటే ఎప్పుడైనా ఇలాంటి సమ్ వస్తే వన్స్ ప్లేస్లో ఎప్పుడైనా 5 వచ్చింది కాబట్టి 5 వచ్చింది. కావాలంటే ప్రూఫ్ కావాలంటే నేను చూపించగలుగుతాను. సో ఇప్పుడు 65 కదా, 65 + 66 ఎంత? 11. 6 + 6 12 + 1. Answer is this. So with this 66 తర్వాత 67. So 67 1 + 7 8. 6 + 3 9 198. So 198 plus 98. ఇప్పుడు 8 + 8 ఎంత? 16. 9 + 1 10. 10 + 6 16. 1 + 1 2. 266. సో ఇప్పుడు 266 + 69 ఎంత? 9 + 6 ఎంత? 15. 6 + 6 ఎంత? 12. 12 + 1 13. సో 2 + 1 3. సో 335. ఇప్పుడు 335 నెక్స్ట్ నెంబర్ ఏంటిది? 70. సో 70 యాడ్ చేయాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేస్తే 5 + 0 5 10 7 + 3 ఇప్పుడు 3 + 1 4 405. సో ఇప్పుడు 405 + 71 ఇప్పుడు యాడ్ చేయాలి. 5 + 1 6 7 4. సో ఇప్పుడు ఆన్సర్ 476. ఇప్పుడు 476 + 72
ఎంత ఇప్పుడు 6 + 2 8 7 + 7 14 4 + 1 5 సో 548 వచ్చింది. ఇప్పుడు 548 + 73 8 + 3 11 7 + 4 11 11 + 1 12 ఇప్పుడు 1 + 5 6 సో 625 ఇప్పుడు 621 + 74 యాడ్ చేయాలి. 1 + 4 5 2 + 7 9 6 సో 695 వచ్చేసింది. సో ఏది మళ్ళీ ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఓ ఇది లేదు 11 వేసాను, 10 ఉండాల్సింది. ఇప్పుడు 10 వచ్చేసింది కదా. ఇప్పుడు ఆన్సర్ ఇదే, ఇక్కడ ఆన్సర్ ఇదే. సో ఇది కరెక్ట్. సో ఇప్పుడు మల్టిప్లికేషన్ దగ్గరకు వచ్చేసి, ఇప్పుడు మీరు ఎల్కేజీ అనుకోండి, ఎల్కేజీలో 2 and 3 చెప్తారు. ఇప్పుడు మీకు 2 టేబుల్ ఒకటే వస్తే మీరు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని ఫ్యాక్టర్స్ అంటారు, ఈ లైన్ని మల్టిపుల్స్ అంటారు. ఇప్పుడు 3 1s are 3 అని మీకు తెలుసు, కానీ 3 2s are మీకు తెలీదు. సో మీరు ఎలా చేయాలంటే, ఇప్పుడు 2 ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 ప్లస్ మిడిల్లో ఉన్న ఫ్యాక్టర్ని యాడ్ చేయాలి. అంటే 4 + 2 ఎంత 6. సో 6. ఎప్పుడైనా మీరు ఇలా చేసుకోవాలంటే 2 + 2 4 4 + 2 6 అలా చేసుకుంటారు, కానీ మీరు ఇలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలానే మనం ఆన్సర్స్ తీసుకోవచ్చు. మీకు నా ట్రిక్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.